నమస్తే. నా పేరు రామకృష్ణ. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు 'చతురురాలు'. ఈ కథా రచయిత రాజగోపాలరావు గారు. ఇది 1965లో చందమామలో ప్రచురితమైన కథ. మనిషికి తన దైనందిన జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. వాటిని ఎదుర్కోవడానికి తెలివితేటలు, దాంతోపాటు చతురత కూడా అవసరం. ఈ లక్షణం ఉన్నవారిని తొందరగా ఎవరూ మోసం చేయలేరు. ఒకవేళ ఎవరైనా వీరిని మోసగించ ప్రయత్నించినా వాటిని వెంటనే గ్రహించి జాగ్రత్త పడతారు. ఒక్కొక్కసారి వీరు చేసే పనులు బయటపడే విధానము నవ్వు తెప్పిస్తాయి కూడాను. చతురురాలు. జాలపల్లి అనే గ్రామంలో సత్యమ్మ అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె తెలివిగలది, చొరవ సాహసము ఉన్న మనిషి. అందుచేతనే ఆమె తన భర్త పోయినప్పటికీ తన చిన్న కొడుకును తానే సంరక్షించుకుంటూ తనకున్న పొలాలను, ఇంటిని కూడా తానే స్వయంగా చూసుకుంటున్నది. ఒకసారి సత్యమ్మ ఆవును కొని పాడి చేయాలని నిశ్చయించింది. రాతమేటి అనే గ్రామంలో మంచి ఆవులు తక్కువ ఖరీదులో దొరుకుతాయని తెలిసింది. సత్యమ్మ 100 వరహాలు మూట కట్టుకుని కొడుకుతో సహా రాతమేటికి బయలుదేరింది. వాళ్ళు బయలుదేరేటప్పుడు దారిలో తినడానికి ఏమీ తెచ్చుకోలేదు. దారిలో ఏదైనా మంచి గ్రామం తగిలితే అక్కడే భోజన వసతి కూడా చూసుకుందాం అనుకున్నారు. కానీ దారిలో 1-2 గూడెములు, గుడిసెలు తప్ప గ్రామం ఏదీ తగలలేదు. తల్లి కొడుకులు ఇద్దరు చాలా అలసిపోయి బాగా ఆకలిగొని ఉన్నారు. వారికి ఒక చోట తాగడానికి నీరు దొరికింది, కానీ తినడానికి తిండి మాత్రం దొరకలేదు. ఇంతలో వారికి ఒక మనిషి ఎదురుపడ్డాడు. అతని నెత్తిన అరటిపళ్ళ గెల ఉన్నది. అది చూడగానే సత్తమ్మకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆమె ఆ మనిషిని ఆపి, పళ్ళు ఎలా ఇస్తావు అని అడిగింది. వాడు వట్టి ఆశాపాతకుడు. తల్లి కొడుకులు మంచి ఆకలి మీద ఉన్నారని, డబ్బులు కొంచడానికి మంచి అవకాశమని గ్రహించి వాడు పండు పావలా చేసి ఇస్తాను అన్నాడు. వాడి దురాశ చూసి సత్యమ్మ మండిపడింది. ఆమె తన కొడుకుతో సహా ముందుకు కదులుతూ, మీ పళ్ళు మాకు వద్దులే అన్నది. ఏదో కాటికి బేరం జరగకపోదు అనే ధైర్యంతో అరటిపళ్ళ గెలవాడు ఒక చెట్టుకి దగ్గరకు వెళ్ళి దాని నీడను గెలపెట్టుకుని కూర్చున్నాడు. కొంత దూరం నడిచి సత్యమ్మ తన కొడుకు రహస్యంగా ఏదో చెప్పింది. తర్వాత ఇద్దరూ వెనక్కి వచ్చారు. పిల్లవాడు ఆకలో అని ఏడుస్తున్నాడు. 2 పళ్ళు ఇయ్యి అన్నది సత్యమ్మ. గెలకల మనిషి కుర్రవాడి చేతిలో 2 పళ్ళు తుంచి పెట్టాడు. అంతే. తిన్నాడో లేదో కుర్రాడు కెవ్వున అరిచి కింద పడి గిలగిలా తన్నుకోవడం మొదలుపెట్టాడు. ఓరి చెండాలుడా, నా కొడుకు విషం పెట్టి ప్రాణం తీసావుట్రా అంటూ సత్యమ్మ గట్టిగా గొంతెత్తి కేకలు శాపనార్థాలు పెడుతూ ఏడవసాగింది. ఈ కేకలు విని వాళ్ళ వైపు వస్తున్న 3 ప్రయాణికులు కర్రలెత్తి పరిగెత్తుకుంటూ రాసాగారు. అది చూసి అరటిపళ్ళ గెలవాడు గెలను చెట్టు కిందే వదిలేసి కాలిసత్తువు కొద్దీ పారిపోయాడు. దగ్గరకు వచ్చి ప్రయాణికులు ఏం జరిగింది అని సత్యమ్మని అడిగారు. పాపిష్టివాడు, మేం దారిలో తినడానికి తెచ్చుకున్న అరటిపళ్ళు కాజేద్దామనుకున్నాడు. నా కొడుకును కొట్టాడు. మీరు సమయానికి వచ్చారు గనక సరిపోయింది. లేకపోతే నాగతి, ఈ పసిపేదవగతి ఏం కాను అన్నది సత్యమ్మ. ఆమె గెలలో నుంచి అరటిపళ్ళు తుంచి వాళ్ళందరికీ తల 4 పంచిపెట్టింది. సత్యమ్మ కొడుకు లేచి కూర్చున్నాడు. అందరూ తినగలిగినన్ని పళ్ళు తిన్నాక సత్యమ్మ మిగిలిన పళ్ళు మూట కట్టుకుని కొడుకుతో కదిలి సూర్యాస్తమయం వేళకు రాతమేటి గ్రామం చేరింది. గ్రామం చేరుతూనే మొట్టమొదటి తగిలిన ఇంటనే ఆమె ఆవులు అమ్మేవారి గురించి వాకపు చేసింది. గ్రామం మధ్యన చెంచన్న అనే రైతు ఉన్నాడని, అతని దగ్గర ఆవుల అమ్మకానికి ఉన్నాయని ఆ ఇంటి వాళ్ళు చెప్పారు. సత్యమ్మ చెంచన్న ఇంటికి కొడుకుతో సహా వెళ్ళింది. ఆవులను చూసింది. అవి బాగానే ఉన్నాయి. లేగతో సహా ఒక ఆవును 75 వరహాలకు బేరం చేసి డబ్బు ఇచ్చింది. తాను తన కొడుకు ఆ రాత్రికి చెంచన్న ఇంటనే భోజనం చేసి నిద్రపోయి మర్నాడు తెల్లవారుజామున ఆవును దూడను తోలుకుపోతామని ఆమె చెంచన్నతో అన్నది. ఆ రాత్రి భోజనాలయ్యాక తల్లి కొడుకులకు వసారాల్లో పక్క వేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత చెంచన్న లోపల నుంచి వసారాల్లోకి వచ్చి చిన్న గొంతుకుతో, నిద్రపోతున్నారులే ఉందే అన్నాడు. సత్తమ్మ మేలుకునే ఉన్నది. కానీ చెంచన్న ఉద్దేశం ఏమిటో తెలుసుకుందామని నిద్రపోతున్నట్టు నటించింది. చెంచన్న ఆ తల్లి కొడుకులు పడుకున్న చాప చుట్టూ తడివి చూసి ఏమీ దొరకక లోపలికి వెళ్ళిపోయాడు. అతను తలుపు వేసుకోగానే సత్తెమ్మ లేచి చప్పుడు చేయకుండా తలుపు దగ్గరికి వెళ్ళి ఆలకించింది.
ఏమీ దొరకలేదా అని చెంచన్నను భార్య అడిగింది. తెల్లారని ఆ మిగిలిన 25 వరహాలు ఏదో విధంగా గుంజుతాను అన్నాడు చెంచన్న తన భార్యతో. సత్తెమ్మ 75 వరహాలు ఎంచి ఇచ్చేటప్పుడు ఆమె సంచిలో మరి 25 వరహాలు ఉండటం గమనించి ఆ సంచి కాజేయాలని చెంచన్న చూశాడు. కానీ సత్తెమ్మ పడుకునేటప్పుడు డబ్బుల సంచిని తల దగ్గర పెట్టుకోక చాప కింద పెట్టక రెండినే ఉంచుకున్నది. చెంచన్నకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో సత్తెమ్మ తన కొడుకును లేపి పశువుల కొట్టంలోకి వెళ్ళి 2 ఆవులను విప్పి చెరొక పక్క తోలి వెంటనే తిరిగిరా అని చెప్పింది. వాడు లేచి వెళ్ళి 2 ఆవులను కట్లు విప్పి చెరో పక్క వదిలేసి ఆవులాగా అరిచి తిరిగి తన చోటుకి వచ్చి ఏమీ ఎరగనట్టు పడుకున్నాడు. ఆవులు ఎందుకు అరిచాయో చూద్దామని చెంచన్న దీపం వెలిగించి పశువుల శాలలోకి వెళితే 2 ఆవులు లేవు. అతను తన భార్యను కూడా లేపి దీపం గడపలోనే ఉంచి ఆవు కోసం భార్యను ఒక పక్కకు వెళ్ళమని తాను మరో పక్కకు వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళగానే సత్తెమ్మ లేచి దీపం తీసుకుని ఇంట్లోకి వెళ్ళి తాను ఇచ్చిన 75 వరహాలను చెంచన్న తన పెట్టెలో దాచడం చూసి ఉన్నది కనుక వాటిని తీసుకుని తన సంచిలో పోసేసుకుని పెట్టె మూసి దీపం గుమ్మంలో పెట్టేసి మళ్ళీ వచ్చి పడుకున్నది. చెంచన్న అతని భార్య చెరొక ఆవును పట్టుకుని తీసుకుని వచ్చి పశువుల కొట్టంలో కట్టేసి మళ్ళీ పడుకున్నారు. తెల్లవారింది. సత్తెమ్మ చెంచన్నతో ఇంకా బయలుదేరుతాం అన్నయ్య గారు, రాత్రి మంచి నిద్ర పట్టింది, మా ఆవును దూడను మాకిప్పించండి అన్నది. 25 వరహాలు ఇచ్చి రెండింటినీ తోలుకుపోండి అన్నాడు చెంచన్న. 25 వరహాలు ఇవ్వాలా దేనికి అన్నది సత్తెమ్మ. రాత్రి మీరు తిన్నందుకు ఉన్నందుకు మీ పశువుల మేతకును, మీకు తెలియదా అది మా గ్రామంలో రివాజు అన్నాడు చెంచన్న. తనకు తెలియనందుకు చాలా అవమానపడుతున్నట్టుగా నటించి సత్తెమ్మ తన సంచిలోంచి 25 వరహాలు తీసి చెంచన్నకిచ్చి ఆవును దూడను తోలుకొని కొడుకుతో సహా బయలుదేరింది. చెంచన్న భలే సంతోషించాడు. తిరిగి వచ్చేటప్పుడు ఊరి చివర ఉండే ఇంటి దగ్గర సత్తెమ్మ ఆగి ఇంటి వాళ్ళతో, మీరు చెప్పినట్టే చెంచన్న గారింటికి వెళ్ళి ఆవు దూడ కొన్నామండి, వెళ్ళొస్తాం అన్నది. ఆ ఇంటావిడ సత్తెమ్మతో, మీరుండేది జాలపల్లి అన్నారు కదూ, మా అమ్మాయిని మీ జాలపల్లిలో ఉండే కన్నయ్య గారి అబ్బాయికే ఇచ్చాం. సీకాయపొడి దొరక్క మా పిల్ల చాలా ఇబ్బంది పడుతున్నదిట. ఒక డబ్బాలో సీకాయపొడి ఇస్తాను, కొంచెం తీసుకెళ్ళి దానికి ఇవ్వండి, మీకు పుణ్యం ఉంటుంది అన్నది. దానికేం భాగ్యమమ్మ, అలాగే ఇస్తాను అన్నది సత్తెమ్మ. ఇంటావిడ తాళ్లతో సహా భద్రంగా కట్టి ఉంచిన డబ్బా ఒకటి తెచ్చి సత్తెమ్మకి ఇచ్చింది. దాన్ని తీసుకుని తల్లి కొడుకులు దారి పట్టారు. ఎండవేళ వారు దారి పక్కన ఉన్న ఒక చెట్టు కింద పడుకుని కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. కొంతసేపు అయ్యాక కుర్రవాడు లేచి తాళ్ళు బిగించిన డబ్బాకేసి చూసి, అమ్మా ఈ సీకాయకి చీమలు పడుతున్నాయి అన్నాడు. సత్తెమ్మ చూసేసరికి చీమలు బారుగా డబ్బా మీద పాకుతూ మూతకేసి పోవటం కనబడింది. ఆమె కట్లన్నీ విప్పి డబ్బా మూత తీసి చూసింది. డబ్బా నిండా పెద్ద పెద్ద లడ్డూలు ఉన్నాయి. తల్లి కొడుకులు కొన్ని లడ్డూలు తిని తిరిగి డబ్బాకు మూత పెట్టేసి తమ గ్రామానికి పట్టుకుపోయారు. తర్వాత సత్తెమ్మ డబ్బా నుంచి లడ్డూలన్నీ తీసేసి దాని నిండా సీకాయపొడి నింపి కట్లు కట్టి కన్నయ్య గారింటి పట్టుకెళ్ళి, మీ వియ్యాల వారు మీ కోడలి కోసం సీకాయపొడి పంపారు అని చెప్పి వాళ్లకు ఇచ్చేసింది. ఆ డబ్బాలు నిజంగా సీకాయపొడి ఉండటం చూసి కన్నయ్య కోడలు నిర్ఘాంతపోయింది. కథ సమాప్తం. మరొక కథ. కథ పేరు నలుగురు మిత్రులు. కథా రచయిత శ్రీ భవానీ ప్రసాద్ గారు. సాధారణంగా చిన్నపిల్లలు పెరుగుతున్న కొద్దీ వారి రూపాలు మారుతాయి. వారికి యుక్త వయసు వచ్చేదాకా ఆ పోలికలు మారుతూనే ఉంటాయి. చాలామంది పసివారుగా ఉన్నప్పుడు తప్పిపోయినా చాలా ఏళ్ల తర్వాత వారిని చూసినా పోల్చుకోవడం అసాధ్యం. ఆ పసివారు 4, 5 లేక 5 అయితే ఎవరెవరో గుర్తించడం అసాధ్యం. కానీ మేధావులైన వారు పిల్లల లక్షణాలను వారి ప్రవర్తనను బట్టి చెప్పగలుగుతారు. ఇటువంటి ఇతివృత్తం కలదే ఈ కథ. కథ పేరు నలుగురు మిత్రులు. కదంబ దేశపు రాజుకు గుణచంద్రుడు అనే కొడుకు ఉండేవాడు. అతనికి మరి 3 కుర్రవాళ్లను అతని వయసే గలవాళ్లను జతపరిచి విద్యాభ్యాసం చేయించారు. మిగిలిన 3 ఎవరంటే మంత్రి కొడుకు ధీమంతుడు, వర్తక శ్రేష్ఠ కొడుకు మణిగుప్తుడు, సేనాపతి కొడుకు జయమరుడును. ఈ 4 కలిసి పెరిగారు, కలిసి చదువుకున్నారు. విద్యాభ్యాసం పూర్తి చేసి గుణచంద్రుడు 1 ఏడాది పాటు దేశ సంచారం చేసి లోకజ్ఞానం సంపాదించుకు రావటానికి బయలుదేరినప్పుడు మిగిలిన 3 కూడా అతని వెంట బయలుదేరారు.
ఈ నలుగురు మిత్రులు దేశ సంచారం చేస్తూ మాళవ దేశం వెళ్ళినప్పుడు గుణచంద్రుడు మాళవ దేశపు రాజకుమార్తె అయిన శశిరేఖను చూసి వరించి పెళ్ళాడ కోరాడు. శశిరేఖ కూడా అతన్ని వరించింది. కానీ ఆమె ఒక నియమం తెలిపింది. గుణచంద్రుడి ముగ్గురు మిత్రులు ఉన్నట్టే ఆమెకు కూడా ముగ్గురు ఇష్టసఖులు ఉన్నారు. వారిలో ఒకటి మంత్రి కుమార్తె, మరొకటి ఆ దేశపు రత్నవర్తకుడు కుమార్తె, మూడవది సేనాపతి కుమార్తె. ఈ నలుగురు ఒకేసారి పెళ్లి చేసుకోవాలని, ఒకే చోటికి కాపురాలకు వెళ్లాలని ప్రమాణాలు చేసుకుని ఉన్నారు. అదృష్టవశం చేత గుణచంద్రుడికి కూడా ముగ్గురు స్నేహితులు ఉన్నారు గనక నలుగురు కంజలు నలుగురు స్నేహితులను ఒకేసారి పెళ్ళాడి ఒకే దేశానికి కాపురానికి వెళ్ళటానికి అవకాశం ఏర్పడింది. గుణచంద్రుడి మిత్రులు శశిరేఖ ఇష్టసఖులను పెళ్ళాడటానికి సమ్మతించారు. 4 గంటలకు శాస్త్రోక్తంగా వివాహాలు జరిగాయి. నలుగురు మిత్రులు తమ భార్యలను వెంటబెట్టుకుని కదంబ రాజధానికి వచ్చేశారు. కొంతకాలం గడిచింది. గుణచంద్రుడి తండ్రి అయిన ముసలి రాజు చనిపోయాడు. గుణచంద్రుడు రాజ్యాభిషేకం చేసుకుని తన మిత్రులకి మంత్రి పదవి, కోశాధికారి పదవి, సేనాపతి పదవి ఇచ్చాడు. వారి నలుగురు భార్యలు గర్భవతులై నలుగురికి అపరిమితమైన ఆనందం కలిగించారు. ఒకనాటి సాయంకాలం రాజభవనం పైన నలుగురు మిత్రులు తమ భార్యలతో సహా ఇష్టాగోష్ఠిలో ఉండగా ఒక గరుడ పక్షి ఆ సమీపంలో వాలి మనుష్య భాషలో సంబోధించి ఇలా చెప్పింది: రాజా, త్వరలోనే ఈ స్త్రీలు నలుగురు మగపిల్లల తల్లులు కాబోతున్నారు. కానీ వీరికి పక్షిశాపం ఉన్నదని మీకు తెలుసుకోవాలి. వీరు నలుగురు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వనవిహారం చేస్తూ చిన్న చిన్న పక్షులను రాళ్లతో కొట్టి రెక్కల పురుగులను పట్టుకుని రెక్కలు ఊడబీకి ఎంతో హింస చేశారు. పక్షులు వెళ్ళి తమ రాజైన గరుత్మంతుడితో మొరపెట్టుకోగా గరుత్మంతుడు ఈ నలుగురిని శపించాడు. ఈ శాపం ఏమిటంటే వీళ్ళు వీరి భర్తలు సంతానాన్ని కని తమ కళ్ళతో చూసుకుని సంతోషించే సమయంలోనే ఆ బిడ్డలు చనిపోతారు అని. ఆ గర్భశోకం వీళ్ళను 12 ఏళ్లు బాధిస్తుంది. ఈ దుర్వార్త మీకు ముందుగా తెలియటం మంచిదని చెప్పాను అని గరుడ పక్షి ఎగిరిపోయింది. ఈ మాటలు వినగానే అందరికీ పుట్టెడు దిగులు పట్టుకున్నది. వాళ్ళు చాలాసేపు తమలో తమ వితర్కించుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే నలుగురికి ప్రసవకాలం సమీపించగానే దాదుల చేత ప్రసవం జరిపించి పుట్టిన పిల్లలను పుట్టినట్టుగానే రాజ్యపు సరిహద్దులు దాటించి తగిన చోటుకు పంపి అక్కడ వాళ్ళు పెరిగి పెద్దవారయ్యే ఏర్పాటు చూడాలి. పుట్టబోయే బిడ్డలను పెంచడానికి దేశపు పొలిమేర అవతల ఉండే విభాండకుడు అనే గురువును ఏర్పాటు చేసి 12 ఏళ్ల పాటు నలుగురు పిల్లలు సుఖంగా జీవించడానికి తగిన సదుపాయాలన్నీ అమర్చారు. ప్రత్యేకంగా తయారు చేసిన పురి ఇళ్లలో నలుగురు స్త్రీలు ఒకే రోజున నలుగురు మగబిడ్డలను ప్రసవించారు. దాదులు ఆ పిల్లలను తల్లుల కంట పడకుండా బయటికి తీసుకుపోయి రాజభటుల ద్వారా విభాండకుడి ఇంటికి పంపేశారు. 12 ఏళ్లు గడిచాయి. శశిరేఖ ఆమె సఖులు పక్షుల శాపం అనుభవించారు. వారు తమ పిల్లలను కళ్ళ చూసుకోలేదు, వారి ముద్దు ముచ్చట్లు చేసుకోలేదు. 12 ఏళ్ల పాటు ఆ బిడ్డల కోసం చాలా అలమటించారు. శాపకాలం తీరిపోయింది. ఇక విభాండకుడి వద్ద నుంచి తమ పిల్లలను తిరిగి పిలిపించుకోవచ్చు. కానీ ఇప్పుడు ఒక గడ్డు సమస్య ఏర్పడింది. నలుగురు పిల్లల్లో ఎవరి పిల్లల్లో తెలుసుకోవడం ఎలా? వాళ్ళను పోల్చడం తల్లిదండ్రుల వశం కాదు, విభాండకుడి వశము కాదు. తాము ఎవరెవరి బిడ్డలో పిల్లలకు మొదలై తెలియదు. కానీ ఆ పిల్లలు ఎవరి పిల్లలనేది తెలియకపోతే చాలా చిక్కున్నది. ఎవరు రాజు కాబోయేవాడో, ఎవరు మంత్రి కాబోయేవాడో, ఎవరు కోశాధికారో, ఎవరు సేనాపతి కాబోయేవాడో తెలియని పక్షంలో ఆ నలుగురు పిల్లలు బతికి ఉండి చచ్చిన వారి కిందే జమ. ఈ సమస్య పరిష్కరించడానికి ముసలి మంత్రి పూనుకున్నాడు. ఆయన నలుగురు వృద్ధులను పిలిచి చెప్పవలసింది అంతా చెప్పి విభాండకుడి గురుకులానికి పంపాడు. వాళ్ళు వెళ్ళి విభాండకుడితో మాట్లాడి ఒక్కొక్క కుర్రవాడిని ఒక్కొక్కరుగా తీసుకుపోతామని చెప్పారు. విభాండకుడు ఆ కుర్రవాళ్లకు నామకరణం కూడా చేయక వాళ్లకు ఏకదళుడని, ద్విదళుడని, త్రిదళుడని, చతుర్దళుడని పేర్లు పెట్టి పిలుస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన ఆ కుర్రవాళ్లను విడివిడిగా పిలిచి, నాయనా, నిన్ను ఇంటికి తీసుకుపోవటానికి మీ తాతగారు వచ్చారు అని చెప్పాడు. 12 ఏళ్లు కలిసి మెలిగిన ఆ కుర్రవాళ్లకు విడిపోతున్నామని దుఃఖం కలిగింది. తాము నలుగురు ఒకే చోటుకు పోతున్నట్టు వాళ్లకు గురువు చెప్పలేదు. వాళ్ళు ఒక్కొక్కరు వీడ్కోలు చెప్పుకొని తమ కోసం వచ్చిన ముసలివాళ్ల వెంట
వేరువేరు మార్గాల ద్వారా బయలుదేరారు. ఏకదళుడు ముసలివాడు వెంట వెళ్ళేటప్పుడు దారిలో ఒకడు వారిని అటకాయించి, మీ దగ్గర ఉండేదంతా అక్కడ పెట్టండి, లేకపోతే చంపేస్తా అన్నాడు. ఏకదళుడు అకస్మాత్తుగా వాడిపైన పడి చేతిలో ఉన్న కర్ర లాక్కుని దొంగను బాదాడు. దొంగ పడిపోయాడు. ఏకదళుడు దూరం నుంచి కనిపించిన మనుషులను ఏకబెట్టి పిలిచి, ఈ దొంగను పెడరెక్కలు విరిచి కట్టి మా వెంట తీసుకురండి, రాజుగారితో చెప్పి మీకు మంచి బహుమానం ఇప్పిస్తాను అన్నాడు. ద్విదలుడు వెళ్ళే దారిలో కూడా ఒక దొంగ ఎదురై అక్కడ ఉన్నదంతా పెట్టమన్నాడు. ద్విదలుడు దొంగతో, మా దగ్గర ఏమున్నది బాబు, ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప, కావలిస్తే తీసుకుపో అన్నాడు. ఈ లోపల వృద్ధుడు దూరంగా ఉన్న మనుషులను కేకపట్టి పిలుస్తూ, రండి రండి, దొంగ పట్టుకోండి అన్నాడు. దొంగవాడు వాళ్ళకు దండాలు పెట్టి, అయ్యా ఈసారికి నన్ను వదిలిపెట్టండి అని బతిమాలాడు. ఇలాంటి పాడు పనులు ఎప్పుడూ చేయకు, వెళ్ళి బుద్ధిగా బతుకు అన్నాడు ద్విదలుడు. దొంగ వెళ్ళిపోయాడు. ఈలోపుక మనుషులు వచ్చి, దొంగ ఎక్కడా అని అడిగారు. ఈ ముసలాయన కంగారుపడి కేకలు పెట్టాడులేండి, దొంగలెవరూ లేరు అన్నాడు ద్విదలుడు. త్రిదలుడు మరొక వృద్ధుడి వెంట వెళ్లే దారిలో కూడా ఒక దొంగ ఎదురయ్యాడు. త్రిదలుడు అంత దూరాన చూస్తూనే, దొంగ వస్తున్నాడు, పారిపోతాత అంటూ తాను కాలిసెత్తువు కొద్దీ పారిపోయాడు. చతుర్దలుడిని కూడా దొంగ అటకాయించాడు. చతుర్దలుడు వారిపై కలియబడి వివసుని చేసి వాడి చేతులు కాళ్ళు బంధించి వాడి కత్తితోనే వాడి తల నరకబోయాడు. ఎట్టించో కొంత బాటసార్లు అక్కడ వచ్చి, వాడిని చంపకనైనా ఈ రాజ్యంలో హత్య చేసిన వారికి రాజు మరణదండాన్ని విధిస్తాడు అన్నారు. నన్ను చంపినా పర్వాలేదు, కానీ ఇలాంటి కంటకులను బతికి ఉండనివ్వరాదు అన్నాడు చతుర్దలుడు. ముసలివాడు మిగిలిన వాళ్ళు చతుర్దలుడిని బలవంతాన నిగ్రహించి చేతిలోని కత్తిని లాక్కోకపోతే దొంగ తల తెగిపోయి ఉండేది. ఇంతకు ఈ నలుగురు దొంగలు నిజమైన దొంగలు కారు. దొంగలను, దారిపోయే వాళ్లను కూడా వృద్ధమంత్రి ఏర్పాటు చేసి వాళ్ల ద్వారా ఈ నలుగురు కుర్రవాళ్లకు పరీక్ష పెట్టాడు. ముసలివాళ్లు ఆ కుర్రవాళ్లను రాజధానికి చేర్చేసరికి చీకటి పడింది. ఒక్కొక్క ముసలివాడు తన వెంట వచ్చిన కుర్రవాణ్ణి ఒక నిర్జన గృహానికి తీసుకుపోయాడు. ఏకదళుడిని వెంట పెట్టుకు వచ్చిన వృద్ధుడు ఒక గదిలోకి ప్రవేశించి, గదిలో ఏమన్నది చూడు బాబు అన్నాడు. గాఢాంధకారంగా ఉన్నది, దీపం లేకుండా ఎలా తెలుస్తుంది అన్నాడు ఏకదళుడు. అదే ప్రశ్నకు ద్విదలుడు, ఈ గదిలో భయం ఉన్నది అన్నాడు. త్రిదలుడు కూడా ఆ గదిలోకి వెళ్ళి అందులో ఏమున్నదో చూడమన్న వృద్ధుడితో, అందులో నిధి ఉన్నదేమో అన్నాడు. చతుర్దలుడు కూడా చీకటి గది అంతా తడివి చూసి, ఇందులో ఏమీ లేదు అన్నాడు. మర్నాడు ఉదయం నలుగురు కుర్రవాళ్లను వృద్ధులు రాజ్యసభకు తీసుకుపోయారు. కుర్రవాళ్ళు ఒకరినొకరు మళ్ళీ చూసుకుని ఎంతగానో సంతోషించారు. వృద్ధమంతి గుణచంద్రుడితో, నాయన, నలుగురిని పోల్చాను, వీళ్లలో ఏకదళుడు నీ కొడుకు, వాటిలో క్షత్రియుడికి ఉండదగిన లక్షణాలు, రాజుకు తగిన గుణాలు ఉన్నాయి. ద్విదలుడు నీ మంత్రి కొడుకు, నా మనవడు, వాటిలో బ్రాహ్మణోచితమైన క్షమ, భావనా శక్తి ఉన్నాయి. త్రిదలుడు జాగ్రత్త, ధనచింత కలవాడు, వైశ్యకుమారుడు. చతుర్దలుడు సేనాపతి కొడుకు, సాహసి, త్యాగబుద్ధి పరాయణుడును అన్నాడు. ఆ వృద్ధమంత్రి వివరణ పిల్లల తల్లిదండ్రులకు, తల్లులకు కూడా సమ్మతమైంది. ఎవరి కొడుకును వారు స్వీకరించి అంతా సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం. కథలను విన్న శ్రోతలకు మనవి, మీకు ఈ కథలు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కి ఆల్ కొట్టండి. మీ సూచనలు, సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.